మా పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడాలని ప్రైవేట్ స్కూల్ పంపించారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే మన స్కూల్లోనే ఇంగ్లీష్ మీడియం పెట్టింది. ఈ సంవత్సరం కొంచెం మేము తలపడ్డది వాస్తవం, ఎందుకంటే ట్రాన్స్ఫర్లు అయినాయి, ప్రమోషన్లు అయినాయి. కొన్ని రోజులు మేము ఇతరమే నడిపించిన పడిని ఇప్పటికి కూడా కొంచెం అంత ఇబ్బంది ఉంది. ఆ ఇబ్బందిని కూడా మేము సరి చేసుకుంటాం. మీ పిల్లలు మాకు ఇవ్వండి. మీరు ప్రతిరోజు వారంలో ఒకసారి మా దగ్గరకు వచ్చి కలిసిపోండి, మీకు ఏం కావాలో చెప్పండి, మేము చేస్తాం. బికాజ్ ఎందుకంటే నా ఇద్దరు పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదివించాను. నేను అప్ టు 9th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్, 10th క్లాస్ ప్రైవేట్ స్కూల్ తీసుకుపోయినా. మా పాప ఢిల్లీ ఐఐటీలో ఉంది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఐఐటీలో సీటు మా పాప కొట్టించిన. నేనే మ్యాథ్స్ టీచర్, నేనే మొత్తం ఆమెకు చెప్పింది. మా కొడుకును కూడా వర్ధమాన్ కాలేజీలో టాప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో టాపర్గా ఉన్నాడు మా కొడుకు. ఇద్దరికి నేనే చదువు చెప్పిన. నా పిల్లలు ఎట్లో ఈ పిల్లలు కూడా నాకు అంతే. వాళ్ళు వీళ్ళు అని వేరే ఉద్దేశం మా దగ్గర ఉండదు. దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి, మీ పిల్లలు ఏం కావాలనేది మీరు ఒక కలగనండి. కలగని ఆ కళను సాకారం చేసుకోవడం కోసం మా దగ్గర రండి. మీకు ఎట్లా చదువు చేయాలనో ఏం చేయాలనో మీరేం చేయాలనో ఇంటి దగ్గర మేము చెప్తాం. ప్రతిరోజు వాళ్ళు కన్సల్ట్ చేసుకోండి. ఫస్ట్ సార్ మాకు అంత టైం లేదు, మాకు అట్లా సార్ మేము ఎక్కడో పొద్దున పైన అందరు పోతారబ్బా. ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి, మాకు కూడా సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఇట్లా మీతో మాట్లాడుతారు కానీ నాకు 1000 సమస్యలు ఉన్నాయి. మీ అందరికంటే ఎక్కువ సమస్యలు నాకే ఉన్నాయి. అయినప్పటికీ కూడా నా డ్యూటీ నేను కరెక్ట్ చేయాలన్నా లేదా, నేను వచ్చేది ఎక్కడి నుంచి వస్తానో తెలుసు. ఈ శివాజీ సార్కి, ఈ మన జంగా సార్ వీళ్ళందరూ తెలుసు. ఈ మా యాదగిరి సార్కి ఇంకా 115 కిలోమీటర్లు అవుతుంది ఇక్కడ నుంచి. అయినా 6 గంటలకు లేచి అయినా మేము వస్తూనే ఉంటాం. అది వేరే విషయం. నా డ్యూటీలో భాగంగా నేను వస్తున్నా, నా కోసం వస్తున్నా. కానీ పిల్లల కోసం మేము ఏదైనా చేస్తాం, ఎవరింటికైనా పోతాం. పిల్లల కోసం ఎన్ని డొనేషన్లు అయినా అడుగుతాం. పిల్లల కోసం మేము ఎంత గాడికైనా కానీ తగ్గుతాం. గుర్తుపెట్టుకోండి. మీరు చాలా మంది అనుకోవచ్చు, సార్ ఈ సారు మాకు ఫోన్ చేస్తుండే, నా కోసం కాదు, దయచేసి గమనించండి.